హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకుందాం. అదేమిటంటే, బీహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్ అధికారులు వస్తున్నారు. దానికి కారణాలు ఏమిటి అనేది విశదీకరించుకుందాం. బీహార్ అనేక రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనుకబడిన రాష్ట్రం అనేది మనకు చాలామందికి తెలుసు. అయితే మరి అక్కడి నుంచి ఎందుకని ఎక్కువగా ఐఏఎస్కి సెలెక్ట్ అవుతున్నారు అనే సందేహం కూడా వస్తుంది. అక్కడ కాపీలు జరుగుతాయని, ఇంకొంతమంది అక్కడ దందా చేసి పరీక్షలు రాస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలుస్తుంటాయి. 1951 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత ఎక్కువగా 717 మంది ఐఏఎస్ఎల్ని తయారు చేస్తే, బీహార్ ఆ తర్వాత 452 మందిని తయారు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయ యాత్ర అట్లా సాగుతూనే ఉంది. ఈ రోజున మన దేశంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక బీహార్కి చెందిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉంటారు, మీరు పరిశీలించినట్లయితే. మరి ఇది అట్లా సాధ్యపడింది? అది తెలియాలంటే మూలాల్లోకి వెళ్ళాలి. బీహార్ రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు, మల్టీనేషనల్ సంస్థలు లేవు, ఎగుమతి చేయదగ్గ వనరులు కూడా లేవు. స్థిరమైన గౌరవప్రదమైన జీవితం కావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయవలసిందే. ప్రతి కుటుంబం తమ పిల్లల్ని ఆ వైపుగా వెళ్ళటానికి ప్రోత్సహిస్తుంది. చిన్న వ్యవసాయ భూములను కూడా వ్యవసాయ భూములను కూడా అమ్మి పిల్లల్ని చదివిస్తారు. సహజంగానే భూస్వామి పెత్తందారి సమాజంలో ఉండే అధికారం, హోదా వంటి వాటి కోసం పరితపించే వారికి వాళ్ళ కళ్ళ ముందు కనపడే ఐఏఎస్ల జీవితం వైభవంగా కనబడుతుంది. బీహార్ ప్రజల తెలివితేటలను తక్కువ అంచనా వేస్తే పొరపాటు. పాట్నా వంటి నగరంలోకి దేశంలో ఉండే ప్రతి ముఖ్యమైన పత్రిక, అంటే విద్య, ఉపాధి, కోచింగ్కి సంబంధించినటువంటి పత్రికలన్నీ వస్తాయి. ఎడతెరిపి లేకుండా అక్కడ యువతరం వాటిని ఫాలో అవుతూనే ఉంటారు. ప్రతి చోట చర్చించుకుంటూనే ఉంటారు. అందుబాటులో ఉండే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఢిల్లీలో ఉండే కోచింగ్ సెంటర్లకి తండోపతండాలుగా వస్తుంటారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్, కమల్ మార్కెట్, విశ్వ మహావిద్యాలయ మెట్రో వంటి ఏరియాలు చూస్తే మినీ బీహార్ మాదిరిగా మనకు దర్శనమిస్తాయి. చాలామంది యువకులు కిక్కిరిసిన రూమ్స్లో ఉంటారు. పార్ట్ టైం జాబులు చేస్తూ రోజుకు 16 గంటలు చదువుకుంటూనే ఉంటారు. పప్పు, ఆలు, కూర, అన్నం అంతే వాళ్ళ ఆహారం. దాల్, భాత్, చోకా ఉన్నన్ని రోజులు కూడా అదే. అంతకు మించి లగ్జరీ చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చాం కనుక ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే వెళ్ళాలని కృతనిశ్చయంతో ఉంటారు. లేకపోతే బీహార్ వెళ్తే కూరగాయలు అమ్మాలి లేదా వ్యవసాయం చేయాలి తప్ప వేరే ఉపాధి అవకాశాలు లేవు. దక్షిణాది నుంచి చూడండి, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి వాళ్ళు ఎక్కువగా దక్షిణాది నుంచి వస్తుంటారు. అలాగే గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చూస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తుంటాయి, దానికి తగిన పెట్టుబడులు వస్తుంటాయి. అక్కడ బెంగాల్ లాంటి రాష్ట్రంలో చూస్తే అక్కడ వివిధ రకాలైన కళాకారులు వాళ్ళందరూ కూడా ఎక్కువ వస్తుంటారు. మరి బీహార్ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయి. గ్రాడ్యుయేషన్ అయిపోవడంతోనే వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. ఈ రోజు కూడా హ్యుమానిటీస్లో డిగ్రీ చేసేవాళ్ళు ఎక్కువగా బీహారీ ప్రజలే. కాబట్టి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకి, ఎస్ఎస్సీ నిర్వహించే ఇతర ఉద్యోగాలకి, రైల్వేస్కి, బ్యాంక్స్కి ఒకటేమిటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగం వారి లక్ష్యమే అని చెప్పాలి. మన వాళ్ళకి ప్రత్యేకంగా ఆసక్తి ఉంటే తప్ప సివిల్ సర్వీస్ కోచింగ్ వైపు వెళ్ళరు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే వనరులు మనకి ఉన్నాయి తెలుగు వారికి. ఈ మధ్య తమిళ వ్యక్తి ఒక ఆయన మాట్లాడుతూ, యూరోప్లో ఏ దేశం చూసినా తెలుగు సాఫ్ట్వేర్ లేని ఇంజనీర్లు, తెలుగు సాఫ్ట్వేర్లు అక్కడ సాఫ్ట్వేర్లు చూస్తే తెలుగు వాళ్ళు లేనటువంటి ఆఫీస్ కనపడలేదని చెప్పేసి అన్నారు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా గురించి చెప్పేది ఉంది. బీహార్లో సామెత ఉంది, ఒక సగటు పంజాబీ వ్యక్తి కారు కొనడానికి, ఇంకా ఫారిన్ టూర్ వెళ్ళడానికి రెండో ఆలోచన లేకుండా భూమి అమ్ముతాడట. కానీ సగటు బీహారీ వ్యక్తి పిల్లల చదువు కోసం భూమి అమ్ముతాడట. ఎంత చేసి ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఐఏఎస్ అధికారుల కొరత ఉంది. తెలంగాణలో 208 మంది అవసరం ఉంటే 194 మంది మాత్రమే ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 239 మంది కావలసి ఉండగా 194 మంది మాత్రమే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి ప్రతి ఏటా 180 మంది ఐఏఎస్ఎల్ని 200 మంది ఐపీఎస్ని రిక్రూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. బీహార్ నుంచి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఐఏఎస్ అధికారులు కూడా ఆ తర్వాత వచ్చేటువంటి తరాల వారికి మార్గదర్శనం చేయడం కూడా ఉంటుంది. కాబట్టి అది తర్వాత తరాల వారికి కూడా ఉపయోగపడింది. ఇంకో విషయం ఏంటంటే బీహార్ నుంచి వచ్చే ఐఏఎస్ అధికారులు వాళ్ళ రాష్ట్రంలో పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపరట. కారణం రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటం, ప్రజల నుంచి సహకారం తక్కువగా ఉండటం ఇలాంటివి ఉంటాయని చెప్తుంటారు. నలంద, తక్షశిల లాంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు అవతరించిన బీహార్ రాష్ట్రం అనేక కారణాల వల్ల వెనుకబడిన తన విద్యా వైదుష్యాన్ని ఇంకొక రూపంలో మరి ప్రసరిస్తున్నదనే చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇది టాపిక్. మరి ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, ఈ ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ come back with some other interesting topic next time. Okay, have a nice day.